الحمد لله رب العالمين وبه نستعين. حدثنا عبد الله بن مسلمة عن مالك موسى بن عقبة عن قريب مولى ابن عباس عن أسامة بن زيد أنه سمعه يقول دفع رسول الله صلى الله عليه وسلم من عرفة حتى إذا كان بالشعب نزل فبال ثم توضأ ولم يسبغ الوضوء فقلت الصلاة يا رسول الله صلى الله عليه وسلم فقال الصلاة أمامك فركب فلما جاء المزدلفة نزل فتوضأ فاسبغ الوضوء ثم أقيمت الصلاة فصلى المغرب ثم أناخ كل إنسان بعيره في منزله ثم أقيمت العشاء فصلى ولم يصلي بينهما كما ورد هذا الحديث في صحيح مسلم أو అబూ దావూద్ నిసాయి బర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి సలాతుల్ ఇషా స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, సహీహ్ బుఖారీ కితాబుల్ వుదు నుండి హదీస్ నంబర్ 139 ఈ హదీస్లో బాబు ఇస్బాఖిల్ వుదు وقد قال ابن عمر رضي الله تعالى عن إسباغ الوضوء الإنقاع. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చినటువంటి హదీస్ వజూ చేసేటప్పుడు నిన్న మనం లైట్ వజూ గురించి విన్నాం. లైట్ వజూ ఈరోజు పరిపూర్ణమైన వజూ పూర్తిగా చేయడం ఎలాగో ఈ హదీస్లో ఇన్షాల్లా తెలుసుకున్నాం. కారుణ్యమూర్తి విశ్వప్రజ్ఞ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గృహమైన గుడి కాబాకి హజ్ యాత్ర చేసి తిరిగి వచ్చేటప్పుడు, హజ్ ఎక్కడ పూర్తవుతుందండి? హజ్ ఎక్కడ పూర్తవుతుంది? మైదానే అరఫాత్లో హజ్ పూర్తవుతుంది. హజ్ పూర్తయిన తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఒంటె పైన కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ ఎక్కడికి? ముజ్దలిఫాకు వస్తున్నారు. మక్కా టు అరఫా మధ్యలో ముజ్దలిఫా మీనా. తిరిగి వచ్చేటువంటి క్రమంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ ఒక చోట పర్వత కనుమ దగ్గర దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఒంటెపై నుంచి కిందకి దిగారు. దిగిన తర్వాత హత్తా ఇజా కాన బిశ్శాబి నజల ఫబాల. దిగిన తర్వాత ఏం చేశారు? ఫబాల బోల్ అంటే పాస్, బాల గ్రామర్, బాల పాస్కి వెళ్ళారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. పాస్కి వెళ్ళిన తర్వాత సుమ్మ తవద్దా, ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వజూ చేశారు. సుమ్మ తవద్దా, ఎలా చేశారు వజూ? వలం యుస్బిహల్ వజూ, చాలా తేలికపాటి వజూ చేశారు. పూర్తిగా అది వజూ కాదు. పూర్తిగా చేతులు కడగల, పూర్తిగా ముఖం కడగల, పూర్తిగా మోచేతుల వరకు కడగల, తేలికపాటి వజూ చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే ఇక్కడ సహాబీ అంటున్నారు. ఎవరు సహాబీ? ఉసామా ఇబ్న్ జైద్ రలియల్లాహు తఆలా యొక్క కుమారుడైన ఉసామా. ఆయన అంటున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజ్ సమయం అయింది. ఫకుల్తు సలాత్ యా రసూలుల్లాహ్. ఆ వజూ చూసిన తర్వాత ఉసామా ఇబ్న్ జైద్ అంటున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజ్ సమయం అయింది. ఏ నమాజ్ సమయం అయింది?
మగరిబ్ నమాజ్ సమయమైంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సలాతు అమామక్, నీ నమాజ్ ముందు ఉంది అంటారు. చూడండి ఎలా వాడారో భాష. నీ నమాజ్ ముందు ఉంది అంటారు. ఏంటి అర్థం? అస్సలాతు అమామక్ ఫరకిబా చెప్పిన తర్వాత నమాజ్ ముందు ఉంది అన్న తర్వాత ఫరకిబా మళ్ళీ ఒంటె పైన ఎక్కారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఫలమ్మా జాల్ ముజ్దలిఫా వద్దకు చేరుకున్న తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ మళ్ళీ ఒంటెపై నుంచి కిందకు దిగారు. ఒంటెపై నుంచి కిందకు దిగారు. ఫతవద్దా, ఆ తర్వాత మళ్ళీ వధు చేశారు. ఫస్బహల్ వధు, పూర్తిగా చేశారు. ఇందాక చేసిన వధు ఏంటి? లైట్ వధు. ఈసారి పరిపూర్ణమైన వధువు చేశారు. ఆ తర్వాత సుమ్మ అఖిమతిస్ సలాతు, తర్వాత సహాబీ అంటున్నారు, మేము ఇప్పుడు మగరిబ్ నమాజ్ కొరకు ఇఖామత్ చెప్పాము. మగరిబ్ నమాజ్ చదివారు. చూడండి, మగరిబ్ నమాజ్ అయిపోయింది. ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుమ్మ అనాఖ కుల్లు ఇన్సాని బഈరన్, జనాలంతా వారి వంటలను మగరిబ్ నమాజ్ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్న వంటను కూర్చోబెట్టారు. మిగతా వ్యక్తులంతా కూడా వారి వాహనాలను, ఒంటెలు కావచ్చు, కంచెర గాడిదలు కావచ్చు, గాడిదలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, వాటిని కూర్చోబెట్టారు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, ఇషా నమాజ్ కొరకు ఇఖామత్ చెప్పండి అన్నారు. సుమ్మ అఖిమత్, అయితే మేము ఇఖామత్ చెప్పాము ఇషా నమాజ్ కొరకు. ఫసల్లా వలం యసల్లి బైనహుమా, ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇషా నమాజ్ చదివించారు. మేము కూడా ఇషా నమాజ్ చేశాము. అయితే మగరిబ్ ఇషాల మధ్య ఈ రెండు నమాజులు ఒకేసారి చదివించారు. మధ్యలో ఎలాంటి నమాజ్ లేదు. వలం యుసల్లి బైనహుమా, ఏమర్థమైంది దీంట్లో? హజ్ అరఫా మైదానంలో పూర్తవుతుంది. మైదాని అరఫాత్లో పూర్తవుతుంది. మైదాని అరఫాత్ తర్వాత సూర్య అస్తమయానికి ముందు అక్కడి నుంచి బయలుదేరాలి. ఎలాగా? కాలినడకన ఒంటెల పైన. ఆ రోజుల్లో ఒంటెలు, ఇప్పుడు మనం ఏం చేయాలి? కాలినడకన రావాలి. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వీల్స్ వాహనాలు ఉంటాయి. మిగతా వారికి మాత్రం అల్హమ్దులిల్లా కాలినడకనే. మేము కాలినడకనే ఇచ్చాం. అయితే అప్పుడు హదీస్ తెలియక మగరిబ్ నమాజ్ కోసం ఎక్కడ పడితే జనాలు అక్కడ రోడ్డు పక్కన లెఫ్ట్ రైట్ ఎక్కడ పడితే అక్కడ గ్రూపులుగా నమాజ్ చదువుతున్నారు. మాకు తెలియదు హదీస్ కాదు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారు? మగరిబ్ ఇషా రెండు నమాజులు ఎక్కడ చేశారు? ముజ్దలిఫాలో చేశారు. మగరిబ్ ఇషా కలిపి చేశారు. మగరిబ్ నమాజ్ సమయం అయిన తర్వాత కూడా మగరిబ్ నమాజ్ అక్కడ చేరాదు. ఎక్కడ? మార్గ మధ్యలో ముజ్దలిఫా చేరే వరకు మగరిబ్ నమాజ్ చేరాదు. విద్వాంసులు అంటున్నారు, ఒకవేళ రాత్రి 12 గంటలు అయిపోయినా సరే, ఒకవేళ అరఫా మైదానం నుంచి ముజ్దలిఫాకి చేరే వరకు ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువ ఉండి రాత్రి 10, 11, 12 అయినా మగరిబ్ నమాజ్ అక్కడ చేరుతుంది. ఎక్కడ నుంచి చేయాలి? ముజ్దలిఫాలోనే చేయాలి. ముజ్దలిఫాలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మగరిబ్ నమాజ్ సమయం దాటిన తర్వాత, అక్కడికి చేరుకున్న తర్వాత నిజంగా వంట ఏమన్నా స్పీడ్గా పరిగెట్టేద్దాం, వంట మెల్లగా నడిచేది కదా. అసలు ఆ రోజుల్లో పర్వత కలుమ అంటున్నారు. ఇప్పుడు మనం చూసి అక్కడ పర్వత కలుమ ఏం కనిపించవు. ఎందుకు తెలుసా? వెడల్పైన విశాలమైన రహదారులు ప్రభుత్వం చెప్పేసింది. అసలు పర్వతాలే లేవు. ఘాటి పహాడ్కి ఘాటి మిలేగా మొత్తం విశాలమైనటువంటి మార్గం మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండు నమాజులు కలిపి చదివించారు. కలిపి అంటే ముందు మగరిబ్ నమాజ్ ఎన్ని రకాలు? ఇషా
కసర్ కసర్ 2 రకాలు మాత్రమే. ఎక్కడ? ముజ్దలిఫాలో. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనం ఒకవేళ జర్నీలో ఉంటే, సఫర్లో ఉంటే ఏం చేయాలి? మగరిబ్ ఇషా కలిపి చదివేటప్పుడు ఇషా 2 చేయాలి. అసర్ దోహర్ కలిపి చేయొచ్చా లేదా? ముందు దోహర్ 2 రకాలు, అసర్ 2 రకాలు. మగరిబ్ మటుకు 3 చదవాల్సిందే. మిగతా నమాజుల్లో మార్పులంలో ఫజర్ నమాజ్ 2 రకాలు చదవాల్సిందే. ఒకటి చదివితే ఉండదు. సరే, ఇక్కడ హజరత్ ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు ఏమి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు? వదులు చేయడం వల్ల, వదులు చేసేటువంటి అవయవాలు ఉన్నాయి చూసారా, తడిపే అవయవాలు నీటితో, అవి పరిపూర్ణంగా తడవాలి. అప్పుడే వజు పూర్తవుతుంది. దైవ ప్రొఫెసర్ వారు వాస్కి వెళ్ళిన తర్వాత లైట్ వదులు చేశారు అంటే ఏంటి? అది నమాజ్ కోసం కాదు. ఆ వదులు అర్థమైందండి? నీటి ఎక్కడికి ఉన్నప్పుడు మనం కూడా చేయొచ్చు. నీటి ఎక్కడికి ఉన్నప్పుడు సింగిల్ టైం మాత్రమే చేయి కడిగాం. ఓకే, సింగిల్ టైం మాత్రమే మొహం కడిగాం. సింగిల్ టైం. ఇంకా సరే, రేపు హదీస్ వస్తుంది, ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం. సో ఇక్కడ ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చినటువంటి నిన్న జరిగినటువంటి హదీస్ కూడా లైట్ హదీస్ మనం విన్నాము. అందులో కూడా ప్రొఫెసర్ ఒకసారి కడిగారు. ఆ తర్వాత ఫజర్ నమాజ్ వజూ సరిగ్గా చేయకుండానే మామూలు వజూతోనే నమాజ్ చదివేశారు. అలాగా మనం చదవచ్చా? అనుమతి లేదు. ఎందుకు? సుబ్హానల్లాహ్. చాలా మంచి సమాధానం. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుగాక. దైవ ప్రవక్త వారు కళ్ళు మూసుకొని ఉంటారు, హృదయం మాత్రం ఆంखें सोती है, दिल जागता है. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम. కాబట్టి దైవ ప్రవక్తలు అలాగా. అందుకే ఇమాం బుఖారీ ఒక మాట అన్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాంని ఏం చూశారు? జిబా చేస్తూ ఎక్కడ చూశారు? అది ఆదేశం రాలా, అది వహీగా రాలా, కళ్ళలో చూశారు. యా బునయ్య ఇన్ని అరాఫిల్ మనామి అన్ని అజ్బహుక ఫందుర్ మాదా తరా. ఓ నా కుమారుడా ఇస్మాయిల్ అలైహిస్సలాం, నేను కలలో నిన్ను దుబా చేస్తున్నాను. కలలో అంటే ఏంటి? దైవ ప్రవక్తల కళలన్నీ కూడా వహీతో సమానం. అందుకే ప్రవక్తలు నిద్రపోయినా కానీ మనలాంటి నిద్ర కాదు. వారు పడుకున్నా కళ్ళు పడుకొని ఉంటాయి, కళ్ళు మోస్తారు, కానీ హృదయం మాత్రం తెరచి ఉంటుంది, ఓపెన్ ఉంటుంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీస్ ద్వారా ఏదైతే మన జ్ఞానం లభించుకొని పూర్తి ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, లా ఇలాహ ఇల్లా అంతా వస్తాం.